ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. తెలుగు తెలిసిన వాళ్ళకి ఇంటి నుంచి చేయగల ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ అయినా, రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా, స్టే ఎట్ హోమ్ పేరెంట్స్ అయినా, పార్ట్ టైం వర్క్ కోసం చూస్తున్న వాళ్ళకైనా ఈ ఆపర్చునిటీ గురించి తప్పకుండా అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ఏంటి, వర్క్ డీటెయిల్స్ ఏంటి, అప్లై ప్రాసెస్ ఏంటి, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ సింపుల్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ చూస్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మీకోసం తెలుగు పీపుల్స్కి ఒక మంచి జాబ్ అయితే మీ ముందుకు తీసుకోవడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అండ్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అండ్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా. మరింత ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతుంటే దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ డేటా స్పెషలిస్ట్ తెలుగు అనేసి అయితే క్లియర్గా అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టెంపరవరీ కాంట్రాక్ట్ బేస్ అయితే ఈ జాబ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది రిమోట్ అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు జాబ్ టైప్ చూస్తే మీకు ఫ్రీలాన్స్ వర్క్ అవుతూ ఉంటుంది. లొకేషన్ చూస్తే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే మీరు ఇంటి దగ్గర నుంచే మీరు ఈ జాబ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. వర్క్ షెడ్యూల్ చూసినట్టయితే పార్ట్ టైం అని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 10+ అవర్స్ అంటే వీక్లీ మినిమం 10 అవర్స్ అన్న మీరు దీనిలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్ట్ డేట్ చూస్తే ఇమీడియట్లని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. రేట్ చూస్తే మీకు $4 USD పర్ అవర్ అయితే ఇస్తామనేసి వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనిలో మీకు కంట్రీ బట్టి అయితే అమౌంట్ కూడా రేట్ చేంజ్ అయ్యే ఛాన్స్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీనిలో మీకు వర్క్ ఏం చేసుకోవాలి, దీనిలో మీకు ఏం ఎలిజిబిలిటీ ఉండాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు మీద నేటివ్ లెవెల్ ఫ్లూయెన్సీ ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ రీడింగ్ అండర్స్టాండింగ్ అయితే బాగా ఉండాల్సి ఉంటుంది. ఏ డేటా టాస్క్, అలాగే డేటా కలెక్షన్, డేటా అనోటేషన్, డేటా ఎవాల్యుయేషన్ లేదా మిషన్ లెర్నింగ్ గురించి బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది, కానీ ఈ జాబ్ డిస్కషన్ ప్రకారం చూస్తే ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. ఓకే, ఈ ఆపర్చునిటీకి చూసినట్లయితే స్టూడెంట్స్ అయినా, రీసెంట్గా గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ వాళ్ళైనా, అలాగే స్టే ఎట్ హోమ్ పేరెంట్స్ అయినా, పార్ట్ టైం వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్లో వర్క్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డేటా కలెక్షన్ అంటే ఇచ్చిన సమాచారాన్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డేటా ఎవాల్యుయేషన్, డేటాని రివ్యూ చేసి సరైందో కాదో చెక్ చేయాల్సి ఉంటుంది. డేటా అనోటేషన్, ఇమేజెస్, ఆడియో లేదా వీడియోస్కి లేబుల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 2 రిజల్ట్స్ ఏది బెటర్ అనేది కంపేర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆబ్జెక్ట్స్ లేదా ఐటమ్స్ని కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇమేజెస్, వీడియో లేదా ఇతర కంటెంట్లో ఆబ్జెక్ట్ మీరు ఐడెంటిఫై చేసి ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ అన్ని ఏ మోడల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి వర్క్ షెడ్యూల్ అయితే చూద్దాం. దీనిలో మీకు మినిమం వారానికి 10 అవర్స్ ప్లస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇష్టం వచ్చిన టైంలో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. ఈ వీడియోని లాస్ట్ చూస్తే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. దీనిలో మీకు వెండర్ అవుతూ ఉంటుంది. దానిలో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీరు క్లియర్గా అవుతుంది అప్లై ఫర్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రెజ్యూమ్ CV అని కనిపిస్తుంది కదా, అటాచ్ రెజ్యూమ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్ ఆటోమేటిక్గా మీ రెజ్యూమ్ ఇచ్చింటారు కాబట్టి దాని ప్రకారం డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు చూడొచ్చు లింక్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఏదైతే లింక్స్ ఉందో ఈ లింక్స్ మీకు కనుక ఉంటే మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఏదైతే మీకు స్టార్ సింబల్ కనిపిస్తుంది, స్టార్ అంటే మీకు మ్యాండేటరీ, ఆ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఇక్కడ స్టార్ లేదు కాబట్టి మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు గ్లోబల్ ట్రైనింగ్ స్క్రీనింగ్ అని కనిపిస్తుంది కదా, దీని నుంచి క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. వాట్ కంట్రీ డూ లైవ్ అని కనిపిస్తుంది కదా, నేనైతే ఇండియా అయితే ఇస్తున్నా. వాట్ ఈజ్ అవర్ నేటివ్ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. నేనైతే తెలుగు కాబట్టి తెలుగు అయితే సెలెక్ట్ చేస్తున్నా. మీరు తెలుగు వాళ్ళు అంటే తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అదర్ లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్గా మాట్లాడతారో, సపోజ్ తమిళ్, తెలుగు, ఇంగ్లీష్, మీకు ఏ లాంగ్వేజ్ చూస్తే ఆ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కన్నడ అయితే ఇస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మీకు ఏదైతే RWS కంపెనీలు మీరు బిఫోర్ వర్క్ చేస్తున్నారని అడుగుతుంది. మీరు వర్క్ చేస్తే ఎస్ ఇవ్వండి, లేదంటే
నో అయితే సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీరు చూస్తే వాట్ ఈజ్ అవర్ హైయెస్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ అడుగుతుంది. మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, మీరు ఏదైతే చదివారో అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఆర్ యూ 18 years ప్లస్ ఓల్డ్ అని అడుగుతుంది. 18 కంప్లీట్ అయింటారు కాబట్టి మీరు ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వెండర్ టైప్ అయితే కనిపిస్తుందా, ఈ వెండర్ టైప్ అయితే క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వెండర్ టైప్ అయితే కనిపిస్తుంది. వెండర్ టైప్లో ఏ ఆప్షన్ అయితే ఇచ్చానో ఆప్షన్ అయితే మీరు ఇవ్వండి. వీడియోని పాస్ చేసుకున్న ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పార్ట్ టైం 10+ hours వీక్లీ వర్క్ చేస్తారని అడుగుతుంది. ఎస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీకు డిస్క్రిప్షన్ ఇంగ్లీష్ లెవెల్, అంటే మీరు ఇంగ్లీష్ ఏ లెవెల్లో మీరు మాట్లాడతారో C1 C2 దీన్ని బట్టి మీరు చూసుకొని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డూ యూ అగ్రీ విత్ రేట్ లిస్టెడ్ అని కనిపిస్తుంది. దానికి కూడా మీరు ఎస్ అయితే ఇవ్వండి. లాస్ట్లో మీకు ఎస్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక సెలెక్ట్ అవుతే షార్ట్ లిస్ట్ ఏదైతే ఈ జాబ్ డీటెయిల్స్ ప్రకారం మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే హెచ్ఆర్ నుంచి మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా పేమెంట్ అడిగితే ఎవరు కూడా పేమెంట్ అయితే పే చేయకండి ఫ్రెండ్స్. ఓకేనా, అది ఫేక్ అనేసి మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్సే మీ ముందుకు తీసుకొని వస్తాం ఫ్రెండ్స్. మీకోసం చాలా రీసెర్చ్ చేసి మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తుంటా. మీరు ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తెస్తుంటాం ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.